మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఇప్పుడు రానున్న రోజుల్లో హెల్త్ కేర్ కాస్ట్ ఏ రకంగా పెరగనుంది? సాధారణంగా ఇప్పుడు ఒక సర్వే ప్రకారం ఆల్మోస్ట్ 7% ఆఫ్ అంటే కుటుంబాలు సో ఆర్థిక సంక్షోభాలకి నెట్టబడుతున్నాయి హెల్త్ కేర్ కాస్ట్ వల్ల అని చెప్పేసి అంటున్నారా? ఒక డాక్టర్గా మీరు ఇచ్చే అది నేను కొంతవరకు అది నమ్మను. ఓకే, డైజెస్ట్ అవ్వదు నాకు అది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు 80% ఆఫ్ ది బిలో పవర్టీ లైన్ పేషెంట్లు అందరూ ఏదో ఒక హెల్త్ కేర్ ఇన్సూరెన్స్లో ఉన్నారు, గవర్నమెంట్ స్పాన్సర్డ్. ఇక్కడ ఆరోగ్యశ్రీ, పోలీసు వాళ్ళకి ఆరోగ్య భద్రత ఉంది, తర్వాత ఈసీహెచ్ఎస్ ఉంది, సిజిహెచ్ఎస్ ఉంది, పిఎంది ఒకటి ఉంది. సో ఇన్ని దీంట్లో ఆపరేషన్ చేయించుకోవడానికి, ట్రీట్మెంట్ చేయించుకోవడానికి పెళ్ళాం మెడలో నగలు అమ్ముకున్నారన్న సంగతి నేను నమ్మను. అది ఎక్కడ నాకు ఇస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అతను గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకోవచ్చు. అక్కడ కాకుండా కార్పొరేట్కి వస్తున్నాడు, కార్పొరేట్కి వచ్చి ఇక్కడ డబ్బులు పెట్టుకుంటున్నాడు. ఓకే, అతనికి అక్కడ ఫెసిలిటీ ఉంది, బట్ ఆయనకి అక్కడ నమ్మకం కుదరట్లా. ఓకే, కుదరకు ఇక్కడికి వస్తున్నాడు, ఇక్కడికి వచ్చి డబ్బులు పెట్టుకుంటాడు. ఇక్కడ డబ్బులు పెట్టుకుంటే మరి అమ్ముకోవాలి. తర్వాత ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే ఇప్పుడు యాక్చువల్గా మళ్ళీ మొన్న కోర్టు తర్వాత ఇంకేదో జరుగుతున్నాయి, అన్నిటికీ కలిపి ఒక స్టాండర్డ్ ప్రైసింగ్ పెడతామని గవర్నమెంట్, విచ్ ఈజ్ రిడిక్యులస్. ఇప్పుడు టీ రోడ్డు పక్కన ఇరానీ చాయ్ 5 రూపాయలు, అదే చాయ్ తాజ్ కృష్ణలో 500. ఎందుకు? యాంబియన్స్, కూర్చునే కుర్చీ, వాడు వచ్చి ఇచ్చే కప్పు, ఇవన్నీ మారుతాయి. వాడు ఇచ్చే టీ పౌడరు, ఇన్ని మారుతాయి. సేమ్ హాస్పిటల్ హెల్త్ కేర్ ఇప్పుడు ఉంది. ఇక్కడ సన్షైన్ ఉంది, ఇప్పుడు మా థియేటర్స్ ఉన్నాయి, అన్ని లామినార్ ఎయిర్ఫ్లో ఎక్విప్మెంట్ ఉంది, టాప్ ఆఫ్ ద క్లాస్. ఇప్పుడు మోగాళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు క్లీన్ చేయాలి, కట్ అయిన తర్వాత బోన్స్ కట్ చేసిన తర్వాత డస్ట్ ఉంటుంది కదా, అది క్లీన్ చేయాలి. మామూలుగా సిరింజ్తో క్లీన్ చేస్తారు, సిరింజ్ అంతా 5 రూపాయలు. మేము పల్సా వ్యాక్ని వాడతాం 4000. సో 5 రూపాయల సిరింజ్కి 4000 పల్సా వ్యాక్కి నువ్వు ఒకటేంటి ఎట్లా కుదురుతుంది? అట్లానే యాంటీబయాటిక్స్లో 50 రూపాయల యాంటీబయాటిక్ ఉంది, 5000 రూపాయల యాంటీబయాటిక్ ఉంది. సో అట్లానే డిస్పోజబుల్ డ్రేప్స్ ఉన్నాయి. సో ఈచ్ వన్లో క్వాలిటీ తేడా వస్తుంది. ఇవన్నీ కలిపి మీకు అవుట్కమ్స్ ఉంటాయి. సో అది మీరు అది ఎవరికి అంతుపట్టదు. సో స్టాండర్డ్గా ఇప్పుడు దీన్ని డిఫరెంట్ లెవెల్స్లో చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నర్సింగ్ హోము యావరేజ్ ఉంటే ఇక్కడ 1000 రూపాయలు పెట్టండి, దీనికి 2000 పెట్టండి, టాప్ ఆఫ్ ద క్లాస్ 10,000 పెట్టండి. దానికి మీరు ఒక ఇన్స్పెక్షన్ కమిటీ వేసి, ఒక అక్రెడిటేషన్ కమిటీ వేసి చేయండి 3 గ్రూప్స్లో. అన్నిటికీ కలిపి ఒకటే వేస్తారంటే ఇట్స్ రిడిక్యులస్, వర్కౌట్ అవ్వదు. మా వాళ్ళందరూ ఎజిటేట్ చేయడానికి రెడీ అవుతున్నారు, బట్ ఇట్స్ ద రాంగ్ డైరెక్షన్ అంతే. చివరికి పేషెంట్ సఫర్ అవుతాడు. అది. సో తర్వాత ఇప్పుడు ఈ కాస్టింగ్ అన్నది కార్పొరేట్ హాస్పిటల్ దోచుకుంటున్నారు, ఇంకేముంది, పొద్దున్నే తేలి పని దోచుకోవడం అన్నది కూడా చాలా చాలా అసత్యం. చాలా ఏమంటారు దాన్ని, ఒక రకమైన అన్నెసరీ స్టిగ్మా. నో డౌట్ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో కాస్ట్లీగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇక్కడ ఇచ్చే సదుపాయాలు వేరు. తర్వాత ఇక్కడ దొంగ ట్రీట్మెంట్లు, పనికిరాని ట్రీట్మెంట్లు, అక్కర్లేని ట్రీట్మెంట్స్ ఇంకో గోల. సో అది కూడా నేను అంగీకరించను. 90% ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ ట్రూ అండి. 90% ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ ట్రూ. మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాలో ట్యాగూర్లోనే ఇక్కడ చచ్చిపోయిన బాడీని హాస్పిటల్ అడ్మిట్ చేశారని, అది చిరంజీవి గారు నాకు చాలా పర్సనల్ ఫ్రెండ్, బట్ ఆయన డాక్టర్లుగా ఆయన చేసి ఆ సినిమాలో ఆ డైరెక్టర్ చేసిన భయంకరమైన ఇది అన్యాయం ఇంకెవరు చేయాల. దాంతో ప్రతి పేషెంటు ఐసీయూలో పేషెంట్ ఉన్నాడంటే చచ్చిపోయిన తర్వాత ఐసీయూలో పెట్టారు, మీరు మమ్మల్ని డబ్బులు కొట్టేయడం అంటారు. సార్ ఎవ్వరు చేయరండి. ఏ కార్పొరేట్ హాస్పిటల్ చనిపోయిన వాడి మీద బిజినెస్ చేయరు. అది అనవసరమైనది, జనం నమ్మరు. అనవసరంగా ఏదో పేపర్లు, టీవీలు సగం కప్పు చేసి పారేసి, అది దురదృష్టం. నాకు ఒక్కోసారి భలే దిగులేస్తుంది డాక్టర్ అయినందుకు. ఎందుకంటే మా బతుకులు ఒంటరి బతుకులు అయిపోయింది. ప్రెస్ నమ్మదు, ప్రజలు నమ్మరు, గవర్నమెంట్ నమ్మదు, ఇంకెవరు నమ్ముతారు మమ్మల్ని? ఇక్కడ 24 గంటలు కూర్చొని, ఇప్పుడు పొద్దున 6ంటికి వచ్చాను నేను, ఇప్పుడు రాత్రి 7 అవుతాను. ఇంతవరకు చూసారు మీరు దాని నుంచి ప్రాక్టీస్. ఇంతమందికి సేవ చేసి అర్ధరాత్రి అపరాత్రి అనకుండా, పెళ్ళాం పిల్లల్ని పట్టించుకోకుండా, ఫ్యామిలీకి సాక్రిఫైస్ చేసి కోవిడ్ అప్పుడు చూశారు. ఇంత చేస్తే ఈ డాక్టర్కి రావాల్సిన గుర్తింపు లేదు సార్ కదా, రాళ్ళు వేయటం. దీనికి కారణం ఎవరంటే అందరు డాక్టర్లు మదర్ తెరేసా అంటలో నేను ఉన్నారు, మా దాంట్లో ఎదవలు. కానీ నేను ఎప్పుడేం చెప్తానంటే 100 మంది రోడ్డు మీద పోయేవాళ్ళని తీసుకుంటే 20 మంది ఎదవలు ఉంటారు.
100 మంది డాక్టర్లు తీసుకుంటే ఇద్దరే ఉంటారు ఏదో వాళ్ళు. కానీ మాది బయటికి ఎందుకు వస్తుందంటే మేమంతా గ్లాస్ హౌస్లో ఉంటాం కాబట్టి ప్రతి ఒడికి మేము మదర్ తెరేసా కింద కనపడాలి, కనపడకపోతే రాళ్ళేస్తారు. అది దురదృష్టం. మీ బుక్లో కూడా నేను ఒక స్టోరీ చదివాను సార్. అంటే క్లినికల్ టచ్ ఉండాలన్నా, ఎమోషనల్ టచ్ ఉండాలన్నా డాక్టర్కి అని చెప్పేసి. యాక్చువల్గా అంటే ఒక సీనియర్గా మీరు అంటే యంగ్ డాక్టర్స్కు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే మనం పేషెంట్ని ఏ రకంగా చూడాలంటే ఏం చెప్తారు? చాలామంది డాక్టర్లు పేషెంట్ తోటి రిలేషన్షిప్ అంటే పేషెంట్ తోటి ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటారు. అది నేను నమ్మను. ఓకే, నాకు ఇష్టం లేదు అది. అలా ఇన్వాల్వ్ అవ్వకపోతే నీకు ఎంఆర్ స్కాన్కి తేడా ఉంది అంతే కదా. ఎంఆర్ స్కాన్ ఎవరితో ఇన్వాల్వ్ అవ్వదు. అది బటన్ వేస్తే పని చేస్తే మూసుకుంటుంది. మనకి దానికి తేడా ఉంది. డాక్టర్ అంటే ముందు హృదయంతో పనిచేయాలి. అటు మున్నాబాయిలోను దీంట్లో మన తెలుగులో శంకర్ దాదాలు చెప్తాడు సేమ్ థింగ్. అదే మనిషిగా చూడాలండి. నేను అదే చెప్తాను, ఏ డాక్టర్ అయినా మంచి డాక్టర్ అవ్వాలంటే ముందు మంచి మనిషి అవ్వాలి, అప్పుడే వాడు మంచి డాక్టర్ అవుతాడు. నా దగ్గరికి ఇంటర్వ్యూకి చాలామంది వస్తారు జాయిన్ అవ్వడానికి. నేను వాళ్ళకి అదే చెప్తా, ఐ విల్ ట్రీట్, నువ్వు మంచి ఫస్ట్ క్లాస్ మనిషి అయ్యి సెకండ్ క్లాస్ డాక్టర్ అయినా పర్లా, నేను ఐ టేక్ యూ, నాట్ ద అదర్ వే రౌండ్. సో అది సంగతి. సో కాబట్టి మనిషికి విలువలు ఉండాలి, మానవత్వం ఉండాలి. మాకు ప్రిన్సిపల్ గారు ఉండేవాడు సత్యనారాయణమూర్తి గారు అని. ఆయన చెప్పేవాడు, వెదర్ యూఆర్ డాక్టర్ ఆఫ్ అలోపతి, హోమియోపతి ఆర్ న్యాచురోపతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ సింపతి అని. అది ముఖ్యం. అది లేనప్పుడు మన డాక్టర్ కాదండి. దట్స్ ఆల్. ఎంత పెద్ద డాక్టర్ అయినా అవ్వండి, మనిషికి హృదయం స్పందించి ఎదుటి మనిషి సోల్ టచ్ చేయగలిగితేనే డాక్టర్. దట్స్ ఆల్. రైట్ సార్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఈ వైద్య సంస్థలు సన్షైన్ కావచ్చు, ఏఐజీ కావచ్చు, అపోలో కావచ్చు, అంటే మీరందరూ రీసెర్చ్ మీద ఇప్పుడు కొద్దిగా ఎక్కువ చేస్తున్నారు. చాలా చేస్తామండి. సో ఇప్పుడు ఏఐజీ కానీ ప్రతిదానికి రీసెర్చ్ రిపోర్ట్ అని చెప్పేసి అంటే ఆ రకంగా అంటే సన్షైన్ రానున్న రోజుల్లో రీసెర్చ్ మీద ఎట్లా ఫోకస్ చేయనుంది? ఇప్పటి వరకు చేసిన దానిలో మైల్స్టోన్స్ చాలా చేస్తాం. మేము ఆల్రెడీ 150 పబ్లికేషన్స్ చేసాం. తర్వాత ఆర్థోపెడిక్స్లో రోబోటిక్ టెక్నాలజీ వల్ల వచ్చే ఉపయోగాలు, వాటి వల్ల చాలా పేపర్లు పబ్లిష్ చేసాం. తర్వాత అట్లానే బోన్ అండ్ జాయింట్ డిజార్డర్స్లో, రొమటైడ్ ఆర్థరైటిస్లో కొన్ని బ్రెత్ టేకింగ్ పేపర్లు చేసాం. తర్వాత ఇప్పుడు మోకాళ్ళ ఆపరేషన్లో నీ రీప్లేస్మెంట్లో పట్టెల అంటే మోకాలు చెప్పు ఉంటుంది. మోకాలు చెప్పు మార్చాలా లేదని ఎప్పటి నుంచో డిబేటు. మేము మోకాలు చెప్పు మార్చక్కర్లేదని 10,000 మంది ట్రీట్మెంట్ చేసిన పేషెంట్లతో పేపర్ ఇచ్చాం. దట్ హెస్ బికమ్ ఏ ల్యాండ్ మార్క్ పేపర్. సో అట్లా చాలా 150 లిటరేచర్స్, నేను టెక్స్ట్ బుక్ చాప్టర్స్ రాసాం. తర్వాత బేసిక్ సైన్సెస్ రీసెర్చ్ చేస్తుంటాం. సో మేము కూడా రీసెర్చ్లో క్వైట్ యాక్టివ్ పార్ట్ తీసుకుంటాం.